అందరికీ నమస్కారం. నేను మీ అర్చనతో కలిసి మనం గుడిలోని దేవుడి దర్శనం చేసుకుందామా. ఇప్పుడు నేను చూపించే గుడి రామంతపూర్లోని రామశంకర్ నగర్లో శ్రీ లక్ష్మీ గణపతి అభయాంజనేయ స్వామి దేవాలయం గురించి మనం పంతులు గారి మాటలోని రామశంకర్ నగర్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి సహిత అభయ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయము. ఈ యొక్క దీనికి ప్రతిష్టాపన జరిగి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క స్వామివారు లక్ష్మీ గణపతి ఆంజనేయ విగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. అందరికీ కూడా సకల మనోభిష్టతో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. సంకల్పించిన సకల కార్యక్రమాలు కూడా అతి విజయంగా సాగుతూ భక్తులకు కూడా ఎప్పుడు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తూ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం మనకు వినాయక చవితి నవరాత్రులు, అట్లాగే దసరా నవరాత్రి ఉత్సవాలతో పాటుగా ఇక శివరాత్రి రోజు శివ కళ్యాణం, శివపార్వతి కళ్యాణం, అట్లాగే రామనవమి మరియు ఆ యొక్క సకల శుభాలు కలిగేస్తూ రామనవమి సీతారాముల యొక్క కళ్యాణం కూడా జరపబడుతుంది. కాబట్టి ప్రతి శనివారం కూడా ఆ యొక్క హనుమాన్ చాలీస పారాయణము, అట్లాగే శివరాత్రి యొక్క ప్రతి శుక్రవారము లలితాసన పారాయణ జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారి సన్నిధానంలో ఉండి ఆ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అట్లాగే అందరూ కూడా ఈ యొక్క గుడికి సహకరించి భక్తుల ద్వారా సకల పూజలు అందుకుంటూ కూడా స్వామివారు అందరినీ సకల కార్యక్రమం దివ్యంగా సాగుతూ ఆ యొక్క కొలువై ఉన్నటువంటి స్వామివారు ఎప్పటికీ కూడా అందరినీ ఆశీర్వదిస్తూ తలపెట్టిన కార్యక్రమాలు కూడా దివ్యంగా సాగుతూ మన ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి భక్తులే కాకుండా సకల ఎక్కడెక్కడో దూరం నుంచి కూడా వస్తుంటారు, సకల మనోభీష్టాలు చూస్తుంటారని చెప్పేసి ఈ యొక్క స్వామివారికి చాలా ప్రసిద్ధి ఉన్నది. లక్ష్మీ గణపతి అనుగ్రహము అందరికీ శుభాలు చేకూరుస్తుంటారు. కాబట్టి లక్ష్మీ గణపతి మరియు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పేసి సకల శుభాలు కలిగిస్తుందని చెప్పేసి అందరికి కూడా సకల మనోభీష్టాలు నేర్తుందని చెప్పేసి ఈ యొక్క స్థానదేవుడు ప్రార్థనపూర్వక నమస్కారం చేసుకుంటే వెనుక సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా కూడా సకల శుభాలు కలిగిస్తుందని చెప్పేసి ఈ యొక్క స్వామివారికి ప్రసిద్ధి మరియు సకల శుభాలు కలిగిస్తుందని చెప్పేసి అందరికి కూడా కోరుకుంటాం. అందరూ కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఏదైతే మొక్కు చేర్చుకుంటే సంకల్పం చేసుకుంటారో అది కంపల్సరీగా తీరుతుంది. కాబట్టి ప్రతి సంకటి చతుర్థి కూడా స్వామివారికి హోమంతో పాటుగా పూజలు జరుగుతాయి. ఇక్కడ సకల శుభాలు కలిగిస్తుందని చెప్పేసి స్వామివారికి ప్రార్థన చేసుకుంటున్నాం. జై బోలో గజాన్ మహారాజకి జై, జై బోలో పవనపుత్ర హనుమానకి జై, సీతారామచంద్ర భగవానకి జై. భవంతు సమస్త లోకా సుఖినో భవంతు. ప్రతి శనివారం చిన్న పెద్ద అందరూ కలిసి ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు, భక్తి గీతాలు పాడతారు, గోవింద నామాలు చెప్పుకుంటారు. మరియు పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి మన సనాతన ధర్మం గురించి మరియు ఇతర మంచి మాటల గురించి చెబుతారు. పిల్లలకి చాలా అవసరం అండి ఇలాంటివి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. లోకా సమస్త సుఖినో భవంతు.